హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ ఫ్రాక్ క్లాత్ వచ్చేసి స్పేస్ సాటిన్. ఫ్రాక్ మోడల్ చూసారా? చేతికి బుట్ట చేతులు పెట్టాను. అండ్ ఒక ఫస్ట్ ఫ్రిల్ కిందైతే ఫ్రాక్ అన్నమాట. ఫస్ట్ ఫ్రిల్ వచ్చేసి షార్ట్ ఫ్రిల్ ఉంది కదా! అది కూడా డబుల్ లేయర్ అండ్ కింద ఫ్రాక్‌ది కూడా డబుల్ లేయర్ అన్నమాట. చాలా సింపుల్ మోడల్ అండి. వెనకాల కూడా సేమ్ అట్లానే ఉంటది. ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాము. క్లాత్ వచ్చేసి నేను 1 ½ మీటర్ తీసుకున్నానండి. పాప ఏజ్ వచ్చేసి 16 మంత్స్. తన ఏజ్‌కి అయితే 1 ½ మీటర్ క్లాత్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. క్లాత్ అయితే ఏం మిగలలేదు. ప్రాపర్‌గా సరిపోయింది. ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే ఇంక కొంచెం ఎక్కువ క్లాతే తీసుకోండి. సేమ్ అదే లుక్ కావాలంటే మాత్రం మీరు స్పేస్ సిల్క్ గానీ, సిల్క్ ఫ్యాబ్రిక్సే యూజ్ చేయాలి. కాటన్‌కి మీరు ఈ మోడల్ కుట్టారంటే అంత లుక్ అయితే రాదు. నేను లైనింగ్ వచ్చేసి సేమ్ అండి. 1 ½ మీటరే తీసుకున్నాను. పైన ఒరిజినల్ క్లాత్ ఎంతుందో లైనింగ్ కూడా అంతే ఉండాలండి ఈ మోడల్‌కొచ్చేసి. ఇప్పుడైతే కటింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆది ఫ్రాక్ తీసుకొని బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడొచ్చేసి లైనింగ్ కూడా నేను 4 మడతల మీద మడత పెట్టుకుంటున్నాను. 4 మడతల మీద మడత పెట్టుకోవాలన్నమాట. నీట్‌గా చక్కగా లైన్‌గా వచ్చేలాగా చూసుకొని మడత పెట్టుకోండి. కొంచెం ఏమన్నా అటు ఇటు వంకర్లు క్రాస్‌లు ఏమన్నా ఉన్నా కూడా కటింగ్ అయితే చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తరువాత మనము ఆది ఫ్రాక్ ఉంది కదా! ఆది ఫ్రాక్‌ని చక్కగా మనకి బాడీ లెంత్ ఎంత కావాలో దాని మీద ప్లేస్ చేసుకోవాలి. అంత హైట్‌లో పెట్టుకొని. నేను తీసుకున్న ఆది ఫ్రాక్‌కి కొంచెం బాడీ పార్ట్ అయితే షార్ట్‌గా ఉంటదనమాట. ఇంకా అందుకని నేను కొంచెం ఎక్కువ పొడవు పెట్టుకుంటున్నాను. మీకెంత కావాలో మీరంత చూజ్ చేసుకోండి. బ్యాక్ నెక్ డీప్, షోల్డర్ ఇంక చంక భాగం మొత్తం కూడా 3 మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేనైతే ఆది ఫ్రాక్ యూజ్ చేసి మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నాను. లూజ్ అది అంతా చూసుకొని ఇప్పుడే మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి మీకెట్లా కావాలో. ఈ లైనింగ్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ అయితే అంత సూట్ అవ్వదండి. వాష్ చేసిన తర్వాత లుక్ అయితే చేంజ్ అయిపోతదనేసి ఇంక నేను క్రేప్ అయితే ప్రిఫర్ చేశాను. ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నానండి. ఈ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్‌లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కటింగ్ అయిపోయినాయి గదా! ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ డీప్ అయితే తీసుకుందాము. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మనం కొంచెం వేరియేషన్‌లో వేసుకుంటాం కదా! 2 ఒకేలాగా వేసుకోము కాబట్టి ఫ్రంట్ నెక్ ఎంత డీప్ ఉందో మార్కింగ్ అయితే చేసుకోండి ఆది ఫ్రాక్ తీసుకొని. ఆది ఫ్రాక్ అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకైతే తీసుకోండండి. మనం కుట్టు వేసేసరికి అది కిందకొస్తది కదా! సో, సరిపోతది. డ్రా చేసిన తరువాత చక్కగా నెక్ రౌండ్ అయితే తీసేసుకోవాలండి. నెక్ రౌండ్ తీసేసుకున్న తర్వాత చంక లోతు ఉంటది కదా! ఆ చంక లోతు అయితే తీసుకుందాము. చంక కరువు ఉంటది కదండీ! ఆ కరువుకి కొంచెం కిందకైతే తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక చిన్న కర్వ్‌లా డ్రా చేసుకోండి. కింద బెండ్ అయ్యే ఎల్ షేప్ దగ్గర. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకోండి. జాగ్రత్తగా క్లాత్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి. చక్కగా చంక లోతు తీయటం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే లైనింగ్‌లో ఫ్రాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. కింద ఫ్రాక్ కోసం అయితే లైనింగ్‌ని. ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా మడత పెట్టేసేసుకోవాలి. మడత పెట్టేసేసుకొని చక్కగా మనకి ఫ్రాక్ లెంత్ ఎంతో ఒకసారి కొలుచుకోండి. ఆ ఫ్రాక్‌లో బాడీ పార్ట్ ఎంత పోతుందో, ఇంకా కింద ఎంత మిగులుతుందో ఒకసారి చూసుకోండి. చూసుకొని దాన్ని బట్టి కింద ఫ్రాక్ ఎంత కావాలో ఫ్రాక్‌కి అంత పొడవు చూసుకొని మీరు ఆ పొడవునైతే కట్ చేసుకోండి లైనింగ్‌ని. లైనింగ్ కొంచెం షార్ట్‌గా పెట్టుకుంటాం కదా! ఒరిజినల్ ఫ్రాక్ క్లాత్ కన్నా. దాన్ని బట్టి మీరైతే కటింగ్ చేసేసుకోండి. నేనిప్పుడు మధ్యలోకి కట్ చేసేస్తున్నాను. ఇది అయితే ఫ్రంట్ భాగము, వెనకాల భాగం అన్నమాట ఫ్రాక్‌కి. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్‌ని కటింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనము 4 మడతల మీద క్లాత్‌నైతే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుంటే మనమైతే బాడీ పార్ట్ అయితే ఈజీగా కట్ చేసేసుకోగలుగుతాము. చూసారు కదా! నేనైతే క్లాత్‌ని చక్కగా 4 మడతల మీద ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ క్లాత్‌ని కొంచెం మెయింటైన్ చేయటం కష్టమే అండి. స్పేస్ సాటిన్. ఊరికే జారిపోతుంది. అసలు నిలవదనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేనైతే మడత పెట్టుకున్న తర్వాత పైన బరువైతే పెట్టేసానండి. క్లాత్ అయితే ఆగట్లేదు. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా! లైనింగ్‌కి కట్ చేసుకున్నాము. దాన్నయితే చక్కగా ఫ్రాక్ మీద ప్లేస్ చేసుకొని నీట్‌గా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేయటం అయితే కొంచెం ఇబ్బందే అండి. ఊరికే జారిపోతా ఉంటది కదా! కొంచెం అక్కడక్కడ క్రాస్ వచ్చినా కూడా మీరేమి టెన్షన్ పడొద్దు. అదంతా కూడా మనం కుట్టేటప్పుడు కవర్ చేసేసుకోవచ్చనమాట. స్టిచ్ ప్రాపర్‌గా వేసుకుంటే సరిపోతది. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కూడా ఫ్రంట్, బ్యాక్ అయితే కట్ చేసేసానండి.
ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని దానికి చక్కగా మనం నెక్ డీప్ ఉంటది కదా, ఆ నెక్ డీప్ చంకలోతు కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ని తీసుకొని వెళ్ళి ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకుంటే చక్కగా మనం ఈజీగా కట్ చేసేసుకుంటాము. రెండింటిని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి, సింపుల్ అయిపోద్ది. అయితే బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందామండి. దీనికైతే నేను ఫస్ట్ లైనింగ్ ని ప్లేస్ చేసుకుంటున్నాను. మీరు నేను ఫస్ట్ చూపించిన మోడల్ వీడియోని అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నేనైతే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఫ్రాక్ క్లాత్, ఆ ఫ్రాక్ క్లాత్ ని తీసుకొచ్చి వెనకాల మడత పెట్టి వెనకాల లైనింగ్ కి అయితే అటాచ్ చేశాను అనమాట. ఎంత అటాచ్ చేశానో అంత కొలుచుకుంటున్నాను. వెనక్కి మడత పెట్టి దాన్ని బట్టి మనకి ఫ్రాక్ పొడవు ఎంత కావాలో కొలుచుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ అయితే మనం కొంచెం అట్లా వెనక్కి మడుస్తున్నాం కదా, కొంచెం ఆ బలూన్ లుక్ రావాలనేసి ఆ మడిచిన క్లాత్ అయితే మన ఫ్రాక్ పొడవులోనికి మనం కొలుచుకోకూడదు అనమాట. అదైతే వెనక్కి వెళ్ళిపోతుంది కదా, దాన్ని తీసేసి మనం ఫ్రాక్ పొడవు ఎంతో కొలుచుకోవాలి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఫ్రాక్ కోసం అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ క్లాత్ ని ఒకదాని మీద ఒకటి 2 లేయర్స్ మీద పెట్టుకొని మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు 2 హ్యాండ్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే నేను బుట్ట చేతులు పెడుతున్నాను కదా ఫ్రాక్ కి, నేను పేపర్ మీద ఉరికినే కట్ చేసుకున్నాను. ఈ చంక ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ అయితే పొడవు కట్ చేసుకోండి. ఇంకో 3 ఇంచెస్ పైకి అలా డ్రా చేసుకోండి కర్వ్ ని, సో దట్ అదంతా కూడా కుచ్చిపాట అన్నమాట. పేపర్ తో కట్ చేసి పెట్టేసుకున్నానండి, ఇంకా మాటకి కొలుచుకునే పని లేకుండా. నీట్ గా అర్థమవుతుంది కదా హ్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, పైన ఫ్రిల్ కోసం నేను ఎంత కట్ చేసుకున్నాను అనేసి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా అండి. ఇప్పుడైతే మనం కుచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనేసి క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే కుట్టేటప్పుడు అయితే మనము కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటాము. చూసారా, నేనైతే డ్రా చేసుకుంటున్నాను. ఇదంతా కూడా కుచ్చుపాట అన్నమాట. రెండింటిని కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన కుచ్చు అండ్ కింద కూడా కుచ్చు పెట్టుకుంటాం కదా చేతికి, దానికి కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి అనేసి. కుట్టేటప్పుడు ఏంటంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటాం అన్నమాట, ఈజీ అయిపోతుంది. కింద చేతి కుచ్చు ఎంత పెడతారో చూసుకొని దాన్ని బట్టి మీరు హ్యాండ్ లూజ్ కూడా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వెనకాల కట్టుకునే బందులు ఉంటాయి కదా, వాటి కోసం అయితే క్లాత్ ని కట్ చేయాలని అనుకుంటున్నానండి. క్లాత్ ని కూడా చక్కగా మనము మడతలు పెట్టేసేసుకొని కొంచెం కటింగ్ ఈజీ అయిపోతుంది, క్రాస్లు ఉండవనేసి ఒకదాని మీద ఒకటి మడతలు అయితే పెట్టేసేసుకొని మనకి ఎంత వెడల్పుగా మనకి వెనకాల కట్టుకునేది బొందు కావాలో చూసుకుని దాన్ని బట్టి మడత పెట్టేసేసుకొని నేనైతే క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల కూడా బొందులు కావాలి కదా, సో దాన్ని చూసుకొని దాన్ని బట్టి క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. ఉన్న క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మా ఇంటి వెనకాల కోళ్ళు అయితే నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాయి అంటే, ఆడియో ఇస్తున్నాను కదా మాటకి అవే పడతా ఉన్నాయి ఆడియోలో. ఇప్పుడైతే క్లాత్ ని మడత పెట్టి పొడుగు కట్ చేసేసాను కదా, దాన్ని రెండు బొందులు కాబట్టి మధ్యలోకి క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్రిల్ ఉంది కదా దాన్ని అయితే కట్ చేసుకుందాము. దానికి నేను వెనకాల లైనింగ్ అదేమీ అటాచ్ చేయలేదండి, మడత కోసం ఉన్న ఇక్కడ క్లాత్ ఉంది నాకు. క్లాత్ నే 2 లేయర్స్ గా పెట్టేసేసి కూర్చైతే పెట్టేశాను అనమాట. నేను తీసుకున్న టోటల్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ అండి. 1.5 మీటర్ క్లాత్ శారీ పన్నా ఉంది క్లాత్ అయితే. సో కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడైతే మన ఫ్రంట్ పార్ట్ అయితే కుడుతున్నాను ఫస్ట్. దానికైతే ముందు ఒరిజినల్ క్లాత్ ని లైనింగ్ ని రెండింటిని కూడా తీసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ ఉంటుంది కదా కరెక్ట్ భాగము, అదైతే లోపలికి పెట్టుకోవాలన్నమాట. లోపలికి పెట్టుకొని నేనైతే షోల్డర్ స్టిచ్ అయితే అటాచ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ షోల్డర్స్ అంటే భుజం అతికిచ్చేసిన తర్వాత నెక్ కూడా అటాచ్ చేసేస్తాను. నెక్, చంక భాగము, ఇంకా పక్కన నడుముది కూడా మొత్తం అంతా అటాచ్ చేసి కుట్టేసేస్తాను. అటాచ్ చేసి కుట్టేసిన తర్వాత నేను కట్స్ పెట్టుకుని క్లాత్ మొత్తాన్ని రివర్స్ చేసేసుకుంటానండి, సో దట్ ఫినిషింగ్ బాగుంటుంది అనేసి. మీరు ఒకసారి వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మొత్తం అంతా కూడా నీట్ గా సన్నగా కుట్ అయితే వేసేసుకోవాలి అటాచ్ చేసుకుంటూ కూడా. నెక్ షేప్ అయితే ప్రాపర్ గా రౌండ్ గా వచ్చేలాగా తిప్పుకుంటూ కుట్టుకోండి, అందంగా ఉంటది. ఈ విధంగా కుడితే ఏంటంటే ఇంకా తర్వాత హెమ్మింగ్ తో అయితే పని ఉండదండి. మీకు ఒకవేళ హెమ్మింగ్ ఆప్షన్ ఉండి ఇంట్లో మీకు చేసుకోగలుగుతారా అనుకుంటే గనక హెమ్మింగ్ అయితే చేసేసుకోండి. నాకు ఆప్షన్ లేక నేనైతే ఇట్లా కుడుతున్నాను. బ్రదర్ మెషిన్ లో కూడా హెమ్మింగ్ ఆప్షన్ ఉంది అంట అండి, కానీ నాకైతే ఏం అర్థం అవ్వలేదు.
ఎట్లా చేయాలి అనేసి. మీకు ఒకవేళ తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఒకవేళ మీరు బ్రదర్ యూజ్ చేస్తూ హెమ్మింగ్ చేస్తున్నారు అంటే గనక. ఇప్పుడైతే నేను చంక, షోల్డరు ఇంకా నెక్ భాగం కూడా అటాచ్ చేస్తాను కదా! సైడ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నానండి నడుము దగ్గర. సైడ్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఇంకా క్రాస్‌లనేవి తీసేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్‌లు ఉంటది కదా! ఎక్స్‌ట్రాస్ అంతా కూడా రిమూవ్ చేసేసేసి చక్కగా మనము కట్స్ అయితే పెట్టేసుకోవాలండి. కట్స్ అంటే ఏమి లేదు. మనం కుట్టు ఉంటది కదా! కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు. ఆ కుట్టు వరకు సన్నగా చిన్నగా మనం కట్ చేసుకోవాలి కత్తెరతో. జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొన్నిసార్లు మిస్టేక్ అయిపోయి క్లాత్ కూడా కట్ అయిపోతది లోపల వరకు. ఈ కట్స్ పెట్టుకుంటే ఏంటంటే చాలా అందంగా వస్తదండి. షేప్ అనేది బావుంటది. నేను ఇట్లా ఒక పావించి వరకు కుట్టు వేసుకొని మొత్తం అంతా రివర్స్ చేస్తున్నాను కదా! దానికోసం అయితే ముందే క్లాత్‌ని కూడా కటింగ్ అయితే చేసుకునేటప్పుడు ఒక పావించి ఎక్స్‌ట్రా పెట్టుకోండి. అన్ని పక్కల కూడా. ఎక్స్‌ట్రా పెట్టుకొని క్లాత్‌నయితే కట్ చేసుకోండి. క్లాత్ కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడైతే మనం ఎంత వరకు కుట్టామో అదంతా కూడా కట్స్ పెట్టేసేసుకోవాలి. మొత్తం కట్స్ పెట్టేసేసుకున్న తర్వాత క్లాత్‌నయితే మొత్తం రివర్స్ చేసేసుకోవాలండి. నేనిప్పుడు కట్ చేసిన ఫ్రాక్‌ని ఆది ఫ్రాక్ యూజ్ చేసి కట్ చేశాను కదా! మీకు ఒకవేళ మెజర్‌మెంట్స్‌తో కొలతలతో కావాలనుకుంటే గనక చెప్పండి. కొలతలు యూజ్ చేసి కూడా నేను క్లాత్‌ని అయితే కట్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుందో లేదో కూడా చెప్పండి కామెంట్స్‌లో. ఇప్పుడైతే నేను కుట్టిన ఫ్రంట్ పార్ట్‌నయితే రివర్స్ చేసేసుకున్నాను కదా! రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఈ ఎడ్జెస్‌నయితే ఏదన్నా షార్ప్ ఈ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని చక్కగా మనం అలా గుచ్చుతా ఉంటే అది కోన్స్ లాగైతే మనకి పైకొచ్చేస్తా ఉంటదనమాట. నీట్‌గా షేప్ అనేది వచ్చేస్తది. నేనైతే సిజర్‌ని యూజ్ చేసి నేను షేప్ అలా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. చూసారు కదా! చాలా నీట్‌గా ఉంది. అదే విధంగా ఇప్పుడు నేను సేమ్ ఎట్లా చేశానో ఫ్రంట్‌కి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే కుట్టేస్తున్నానండి. సో, మీకైతే అంత డీటెయిల్‌గా చూపించలేదు. 2 ఒకేలాగా కదా! సో, ఫ్రంట్, బ్యాక్ అయితే కుట్టేసానండి. ఇప్పుడు బ్యాక్ అయితే నేను బటన్ బెల్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే బ్యాక్ పార్ట్‌ని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకొని సిజర్‌తో నీట్‌గా కట్ చేసేసుకోవాలి. స్ట్రెయిట్‌గా షోల్డర్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కట్ చేసుకోండి మధ్యలోకి. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడైతే బటన్ బెల్ట్స్ అయితే అటాచ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఒరిజినల్ క్లాత్‌ని రెండిటిని అటాచ్ చేసుకుంటున్నానండి. ఈ క్లాత్ అయితే అసలు ఉండట్లేదు. మడత పడదు. కుట్టేటప్పుడు కూడా అటు ఇటు కదిలిపోతా ఉంటది. సో, ఫస్ట్ నేను అక్కడ ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. కుట్టు వేసేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ కట్ చేసేటప్పుడు బటన్ బెల్ట్‌ని అది కట్ చేసుకోలేదు కదా! సో, ఇప్పుడు మిగిలిన క్లాతుల్లో అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల్లో ఉన్నాయి. వాటిల్లోనే నేను అడ్జస్ట్ చేసుకొని బటన్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. 2-2.5 ఇంచెస్ విడ్త్ అయితే వెడల్పు అయితే ఉండేలాగా చూసుకొని నేను బటన్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నానండి స్ట్రెయిట్‌గా. బటన్ బెల్ట్ కట్ చేసేసుకున్న తర్వాత దాని పైన పార్ట్ ఉంటది కదా! దాన్నయితే నేను మడత పెట్టి కుట్టేసేసుకుంటున్నాను. దారాలు అదంతా లేకుండా పైన క్లాత్‌ని క్లోజ్ చేసేసుకుంటున్నాననమాట. క్లోజ్ చేసేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్‌లో ఒక పార్ట్ ఒకటి తీసుకొని క్లాత్‌ని దాన్ని తీసుకొని చక్కగా బ్యాక్ పార్ట్‌కి అటాచ్ చేసేసుకుందాము. ఈ అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మనము క్లాత్‌ని కుట్టేసేసుకోవాలి. రెండిటిని జాయిన్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ లోపలికి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్సెస్ క్లాత్ ఏదన్నా ఉంటే కింద దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని చక్కగా నీట్‌గా మనం ఒక 2 మడతలు వేసేసుకొని కుట్టేసేసుకోవాలనమాట. వీడియో చూస్తా ఉంటే మీకైతే అర్థమైపోతదండి. వీడియోనైతే మంచిగా ఫాలో అయిపోండి. చూసారు కదా! ఈ మడత అయితే ఎలా పెట్టానో. ఈ క్లాత్ అయితే అసలు ఆగట్లేదండి. ఊరికే లెగిసిపోతా ఉంది. కాటన్ అయితే బావుంటది కదా కుట్టడానికి. మీరు బిగినర్స్ అయితే గనక ఈ స్పేస్‌లు ఇవైతే వాడమాకండి నేర్చుకోవడానికి. చక్కగా కాటన్ క్లాత్‌లయితే తెచ్చుకొని నేర్చుకోనండి. 2 మడతల మీద మడత పెట్టాం కదా! ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 వైపులా కూడా ఆ మడత మీద కుట్టయితే వేసేసుకోండి. చక్కగా చూడటానికి అందంగా ఉంటది బటన్ బెల్ట్. ఇప్పుడైతే బటన్ బెల్ట్ అయితే కుట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు రెండో పక్కన బటన్ బెల్ట్ ఉంటది కదా! దాన్ని కూడా వేసేసుకోండి చక్కగా నీట్‌గా. బటన్ బెల్ట్ మీద కుట్టు అయితే స్ట్రెయిట్‌గా వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే లుక్ అయితే బావుంటదండి ఫ్రాక్‌కి. ఎందుకంటే అది పైన ఉండే కుట్టు కదా! సో, మనం స్ట్రెయిట్‌గా వేసుకుంటే అందంగా ఉంటది. ఒక పక్కన కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడైతే రెండో వైపు కూడా బటన్ బెల్ట్‌ని అటాచ్ చేసేసుకుందాము. సేమ్ ఒకేలాగా కుట్టుకోవటం అండి. సో, నేనైతే ఇంకా వీడియోలో మీకైతే మళ్ళీ చూపించట్లేదు. క్లాత్‌నైతే ఉన్న ముక్కల్లోనే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎలానో. నేను బటన్స్ అయితే బయట షాప్‌లో వేపిద్దామనేసి అనుకుంటున్నానండి.
ఈ బటన్స్ షాప్ అనేది సెపరేట్‌గా ఉంటది కదా అండీ. జెంట్స్ టైలర్స్‌కి బటన్స్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గరైతే నేను బటన్స్ వేపిచ్చేస్తాను. డిజైనర్ బటన్స్ కూడా వేస్తారు వాళ్ళు. ఎక్కువ కాస్ట్ అయితే ఉండదండి. రూ. 3 అయితే చార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క బటన్ వేసినందుకు. జిప్ అయితే గనుక పాపకి నెక్ దగ్గర పైన తనకి ఇరిటేట్ చేస్తా ఉందండి. సో, నేనైతే బటన్సే వేపిస్తున్నాను. రెండో పక్కది కూడా బటన్ బెల్ట్ అటాచ్ చేసేసానండి. సేమ్ ఫస్ట్‌ది ఎలా చేసామో సెకండ్‌ది కూడా అట్లనే అన్నమాట. మా బటన్స్ ఏసే వాళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి బటన్ బెల్ట్ అనేసి. ఇప్పుడైతే ఫస్ట్‌ది 2 కుట్టేసాం కదా! ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అక్కడ చిన్న ఒక కుట్టయితే వేసుకుందాము కదిలిపోకుండా ఉంటదనేసి. కుట్టు అయితే వేసిన తర్వాత ఒకసారి లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి. చాలా బావుందండి. ఫినిషింగ్ కూడా చాలా వచ్చింది. నేనంతా లోపలికి పెట్టి క్లోజ్ చేసేసాను కదా! ఎక్కడ దారాలనేవి లేవు. చాలా బావుంది కదా! ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి. చక్కగా స్ట్రెయిట్‌గా చేసేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని పెట్టేసేసి లైనింగ్స్ అన్నీ 2 బయటికొచ్చేలాగా పెట్టుకొని, 2 వైపులా గూడా లైనింగ్స్ బయటికి రావాలి. అలా పెట్టుకొని షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసుకుందాము. షోల్డర్స్ ఒకసారి అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఎట్లా ఉందో చూసుకోండి. చూసిన తర్వాత సెకండ్ స్టిచ్ అనేది వేయండి. 2 పక్కల 2 షోల్డర్స్‌ని కూడా జాయిన్ చేసేసుకోండి. స్టిచ్చింగ్‌ని నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నానండి. కొంచెం అంటే బేసిక్స్ చంక భాగము, నెక్ డీప్ అదంతా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మిగిలిన మోడల్స్ అని నేనే కుట్టడం స్టార్ట్ చేశానండి. నా ఓన్ క్రియేటివిటీతో అన్ని మోడల్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. నాకు యాక్చువల్లీ బొటిక్ అయితే పెట్టుకోవాలని ఉండింది. బట్ అయితే నాకైతే నేనున్న సిట్యుయేషన్స్‌కి అయితే నాకైతే కుదరట్లేదు. సో, నేనైతే పెట్టుకోలేదండి. సో, ఇప్పుడైతే చూసారా ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా! ఫ్రంట్ బ్యాక్ కుట్టేసిన తర్వాత బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అండి. చాలా బాగుంది. బొటిక్స్ వాళ్ళు కూడా ఇలాంటి ఫినిషింగ్ అయితే ఇవ్వరండి. వాళ్ళు కూడా చక్కగా హెమ్మింగ్ అయితే చేసేస్తారు కదా! అది కూడా ఓకే బావుంటది. బట్ ఇట్లా ఏంటంటే పిల్లలు ఏ క్లాత్ అయినా కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. చూడటానికి కూడా చాలా బావుంటదండి లుక్. ఫ్రాక్‌ని వెనక్కి తిప్పినా కూడా అందంగా ఉంటది చూడటానికి. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే కుట్టేసుకుందాము కుచ్చులు. మార్కింగ్స్ చేసుకున్నాం గదా! మార్కింగ్స్ చేసుకున్నంత లెక్క ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అంత లెక్కన కుచ్చులైతే పెట్టుకుంటూ వచ్చేయాలి. నేనైతే ఫస్ట్ పైన అయితే పెట్టేస్తున్నానండి. భుజం దగ్గర కుచ్చులుంటాయి కదా! వాటిని. కుచ్చు పెట్టేసిన తర్వాత పైనైతే అయిపోయింది గదా! పైన కుచ్చు పెట్టిన తర్వాత చూడండి ఎట్లా వచ్చిందో. బావుందండి. నాకైతే చాలా నచ్చింది. పైన కుచ్చు అయిపోయిన తర్వాత కిందనమాట. కింద నేను మార్కింగ్ చేసుకున్న దానికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మార్క్ చేసుకున్నాను కదా! దానికైతే కింద 3 కుచ్చులే వస్తున్నాయి. చక్కగా పెట్టేసుకున్నాను. కింద కూడా ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. పైనైతే 5 వచ్చినాయండి ఫ్రిల్స్. నేను 3 ఇంచులు ఎక్కువ హైట్ తీసుకున్నాను హ్యాండ్ కన్నా కూడా. సో, నాకు 5 ఫ్రిల్స్ వచ్చాయి. కిందైతే 3 వచ్చినాయన్నమాట కుచ్చులు. బావుంది. లుక్ అయితే చాలా బావుంది హ్యాండ్. ఒకటి కుట్టేసాను కదా! ఇప్పుడు రెండోది కూడా కుట్టేసేసుకుందాము. మీకు ఇంకా ఎక్కువ కుచ్చు కావాలనుకుంటే గనక 3 ఇంచుల బదులు 4 ఇంచులు తీసుకోండి. అంటే ఒరిజినల్ హ్యాండ్ డ్రా చేసుకున్నది తర్వాత 4 ఇంచులు ఎక్స్‌ట్రా పైకి మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలన్నమాట. టైం అయితే ఈవినింగ్ 4 అయిందండి. మా ఇంటి దగ్గర కోళ్ళైతే అసలు పోటీగా అరుస్తా ఉన్నాయి. ఎందుకు అరుస్తున్నాయో తెలీదు. నన్నైతే వాయిస్ అసలు ఇచ్చుకోనియట్లేదు వీడియోకి. నన్ను బాగా ఇరిటేట్ చేసేస్తా ఉన్నాయి. కొంచెం మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. డిస్టర్బింగ్‌గా ఉంది అసలు సౌండ్ అయితే. రెండో చేతికి కూడా నేను పైన కింద కూడా ఫ్రిల్స్ అయితే కుట్టేస్తున్నానండి. పైన కింద కూడా ఫ్రిల్ అయితే కుట్టేసేసిన తర్వాత మనము కింద బెల్ట్ లాగా పెట్టుకోవాలి హ్యాండ్‌కి కింద. అప్పుడైతే లుక్ అయితే చాలా బావుంటది. క్లాత్ అయితే లేదండి. కింద బెల్ట్ కోసం అయితే ఉన్న క్లాత్‌నే కొంచెం అక్కడక్కడ ముక్కల్లోనే నేనైతే అడ్జస్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఎట్లా అడ్జస్ట్ చేశాను అనేది చూడండి ఒకసారి. అంటే బిగినర్స్‌కైతే అర్థమవుతది. ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. ఒక 1½ ఇంచ్ మందం వచ్చేలాగైతే కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర క్లాత్ ఉంటే ఒక 2 ఇంచెస్ అయినా పెట్టుకోండి. మనం అంతా మడతలు పెట్టుకోగా క్లాత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటేనే లుక్ అయితే బావుంటది. ఒక 1½ ఇంచ్ తీసుకున్నాను. తీసుకొని కింద ఫ్రిల్ కుట్టుకున్నాం కదా! అక్కడైతే క్లాత్‌ని మొత్తాన్ని పొడుగ్గా అటాచ్ చేసేసుకున్నాము చేతి లూజ్‌కి. అటాచ్ చేసేసుకొని కిందకి కూడా మనం ఒక 2 మడతలేసేసుకొని కుట్టేసేస్తే ఏంటంటే కింద చక్కగా బెల్ట్‌లా ఉంటది. బావుంటదనమాట. లుక్ అయితే చాలా బావుంటది. నేనైతే ఇప్పుడు అటాచ్ చేసేసాను కదండీ! అటాచ్ చేసిన తర్వాత నేను లోపలికి ఒక 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడత పెట్టుకొని ఒక చిన్న బెల్ట్ వచ్చేలాగా చేసేస్తున్నాను. మీకు అవుట్‌పుట్ అయితే ఎట్లా వచ్చిందో చూపిస్తానండి. చాలా బావుంది లుక్ అయితే.
మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్పేస్ సిల్క్స్ ఇట్లా నిలబడే క్లాతులకైతే గనక మనం ఇలా బుట్ట చేతులు అలా పెట్టుకుంటే చక్కగా బార్బీ డాల్ ఫ్రాక్స్ లాగా ఉంటాయండి. చాలా బాగుంటది లుక్. నేను రెండో చేతికి కూడా బెల్ట్ అయితే అటాచ్ చేసేసానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ని బాడీ పార్ట్ కి అయితే జాయిన్ చేసేసుకుందాము. నేను ఫస్ట్ ఎట్లా కుడుతున్నానంటే హ్యాండ్ ని చక్కగా భుజం మీద అయితే పెట్టుకొని హాఫ్ నుంచి కిందకి ఇంకో హాఫ్ నుంచి ఇటు పక్కకి ముందైతే అట్లా కుడుతున్నాను. కుట్టిన తర్వాత మొత్తం అంతా కూడా ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఈ హ్యాండ్ మొత్తాన్ని ఒకే స్టిచ్ తో కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే ఆ కుచ్చు అనేది మధ్యలోకి రావాలనేసి ఫస్ట్ ఇక్కడ నుంచి కిందకైతే వేస్తున్నానండి. అట్లా కుడుతున్నాను. మీరు మొత్తం అంతా కూడా కుట్టేసేసుకోవచ్చు. హ్యాండ్ జాయింట్ అది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఆ చేతి దగ్గర ఉన్న కొంచెం క్లాత్ గానీ, ఫ్రాక్ బాడీ పార్ట్ క్లాత్ గానీ కొన్నిసార్లు ముడతపడి కుట్టుల్లోకి వెళ్ళిపోతా ఉంటది. చూసుకుంటూ జాగ్రత్తగా చేయండి. ఒక పక్కన హ్యాండ్ అయితే జాయిన్ చేయడం అయిపోయిందండి. చూడండి ఎట్లా వచ్చిందో. ఒకసారి చెక్ చేసుకొని రెండో పక్కన కూడా నీట్ గా జాయిన్ చేసేసుకోండి. నాకు బుట్ట చేతులంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బుట్ట చేతులు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కి పెట్టకూడదండి. సిల్క్ అట్లా నిలబడే క్లాత్లు ఉండాలి కన్ఫర్మ్. సిల్క్ గానీ, ఆర్గాన్జా, స్పేస్ సిల్క్, జిమ్మిచూ వీటికైతే బాగుంటది బుట్ట చేతులు. ప్యూర్ కాటన్ క్లాత్స్ కి అయితే బుట్ట చేతులు పనిచేయవండి. అంటే ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ బానే ఉంటది కానీ వాష్ పడే కొద్దీ అది ప్యూర్ కాటన్ అయితే గనుక సాఫ్ట్ అయిపోతది కదా. మనం ఐరన్ చేసినా కూడా అంత లుక్ అయితే అనిపించదు. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే కుట్టడం అయిపోయిందండి. జాయిన్ చేయడం చూసారు కదా బాగా వచ్చింది. ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత చెక్ చేసుకొని ఏమి మిస్టేక్స్ లేవు అనుకుంటే గనక సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి హ్యాండ్ కి. నేనైతే ఇప్పుడు సెకండ్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. చంక భాగమును హ్యాండ్ జాయింట్ అన్నమాట. రెండింటిని జాయిన్ చేస్తూ సెకండ్ స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడైతే నేను సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసానండి. అది మీకైతే చూపించలేదు అంటే వీడియో లెంత్ అయిపోతుందని రెండు పక్కల కూడా నేను హ్యాండ్ అయితే జాయిన్ చేసేసాను. ఇప్పుడైతే ఒకసారి లుక్ అయితే అవుట్పుట్ ఎట్లా వచ్చిందో చూసేయండి. బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఇంకా మనము కావాల్సింది ఏంటంటే ఇంక వెనకాల కట్టుకునే బందులు కదా, వాటినైతే ఇప్పుడు నేను కుట్టేస్తున్నాను. మనం క్లాత్ ని మడత పెట్టుకోవాలి. కరెక్ట్ సైడ్ అనేది లోపలికి ఉండాలన్నమాట. రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. రెండింటిని చక్కగా మధ్యలోకి మడత పెట్టేసేసి చివరైతే మనం కుట్టయితే వేసేసుకోవాలి. స్ట్రైట్ గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ గా కుట్టుకున్న తర్వాత ఇటు పక్కన కూడా కొంచెం కోన్ లాగా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఒక ఎడ్జ్ కి. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా ఎక్సెస్ క్లాత్ ఉంటది కదా సైడ్ క్రాస్‌లు అవి ఇవి ఉంటే గనక తీసేసుకోండి. కాటన్ అయితే గనక చక్కగా స్ట్రెయిట్ గా కట్ చేసేసుకోవచ్చు. ఈ క్లాత్ అయితే అసలు కటింగ్ కూడా కొంచెం క్రాస్‌లు వస్తా ఉంది. సో, మనం అదంతా కూడా మనం స్టిచ్చింగ్ లోనే కవర్ చేసుకోవాలన్నమాట. సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడైతే ఒక ఎడ్జ్ కి కోన్ లాగా కోన్ షేప్ వచ్చేలాగా ఒక క్రాస్ గా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కట్స్ పెట్టేయాలన్నమాట. కట్స్ పెడితే షేప్ అయితే చాలా బాగుంటది. కట్స్ అయితే కన్ఫర్మ్ పెట్టాలండి. లేకపోతే షేప్ అయితే రాదు. కట్స్ మనం పెట్టి రివర్స్ చేసిన దానికి పెట్టకుండా రివర్స్ చేసిన దానికి చాలా చేంజ్ ఉంటది షేప్ లో. కట్స్ అంటే ఏమీ లేదు అండి. మనం కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు వరకు కూడా సన్నగా మనం కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ రావాలి. కుట్టు మీదగా కత్తెర అయితే పడకూడదన్నమాట. ఇప్పుడైతే నేను రివర్స్ చేసేస్తున్నానండి. నేను ఒక పక్కన క్లోజ్ చేసేసాను కదా, ఒకటే ఓపెన్ ఉంది. సో, నేను ఇట్లా హ్యాండ్‌తో తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ కావాలంటే ఇంకో పక్కన కూడా రెండు పక్కల కూడా ఓపెన్ పెట్టేసేసుకొని ఈజీగా మనము సేఫ్టీ పిన్‌తో రివర్స్ చేసేసుకోవచ్చు. రివర్స్ చేసేసుకొని తర్వాత క్లోజ్ చేసుకోవాల్సొస్తది. ఇప్పుడైతే రివర్స్ చేసుకోవడం అయిపోయింది కదా అండి. ఇక్కడ పైన మనం కొంచెం కోన్ లాగా కట్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం షేప్ అయితే రావడానికి నేనైతే కొంచెం సిజర్ తోటి అలా లోపలికి పెట్టి ప్రెస్ చేస్తా ఉన్నాను. కోన్ షేప్ అయితే వస్తదనేసి. అక్కడైతే కొంచెం స్లాంట్ గా కనిపించాలనేసి అంతే అండి. ఇప్పుడైతే మనం కుట్టు వేసుకున్నాం కదా, కుట్టు వేసుకున్న వైపే కొంచెం చివరికి ఒక సన్న స్టిచ్ లాగా వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం అస్సలు నిలబడట్లేదు. ప్రాపర్ గా ఉండట్లేదండి. కొంచెం స్టిచ్ వేస్తేనే అందంగా ఉంటదనేసి అనిపించింది. ఎటు పక్కనైతే కుట్టు వేసామో అక్కడే వేయాలన్నమాట. ఇంకో పక్కన వేయకూడదు. వేస్తే అందం అయితే ఉండదన్నమాట. ఇప్పుడైతే ఇదైతే కుట్టడం అయితే ఫినిష్ అయిపోయిందండి సైడ్ బందులు. నేను ఇంకొకటి కూడా కుట్టేసాక మీకైతే చూపిస్తాను. లుక్ అయితే చాలా బాగుంది.
ఒకసారయితే చూసేయండండి. బావున్నాయి కదా! సైడ్ బందులు. అసలు వెనక్కి మనకి ఫ్రాక్ లుక్ కూడా వీటితోనే చాలా వస్తది. ఇది స్పేస్ సాటిన్ క్లాత్ ఏంటంటే వెనకాల చక్కగా మనం బోలాగా అందంగా కట్టుకుంటే బావుంటది కాబట్టి కొంచెం నేను వెడల్పు ఎక్కువగానే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వాటిని ఫ్రాక్‌కి జాయిన్ చేసేద్దాము. మనం కుట్టుకున్న బాడీ పార్ట్‌నయితే ఫస్ట్ రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది చంక భాగం ఉంది కదా! హ్యాండ్స్ జాయిన్ జేసుకోవాలి. మనము ఆ జాయింట్ అనేది చేతి దగ్గర జాయింట్ ఉంటది కదా! ఆ జాయింట్ చక్కగా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ జేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న కొంచెం తర్వాత ఏం చేయాలి, ఇంకా మనం కుట్టుకున్న బొందుంది కదా! ఆ బొందునయితే ప్లేస్ చేసేసుకోవాలి. బొందుని ప్లేస్ చేసేసుకొని చక్కగా మనం కుట్టయితే వేసేసుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మీకు ఈజీ అయిపోతది. బొందు అనేది మొత్తం అంతా కూడా లోపలికి పెట్టాలి. లోపలికి పెట్టి చక్కగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే గనుక వీడియోనైతే ఫాలో అవ్వండి. మీకైతే ఈజీగా అర్థమవుతది. నేనైతే స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఒకసారయితే చెక్ చేసుకోండి. ఏం మిస్టేక్స్ లేకుండా. చెక్ చేసేసుకొని ప్రాపర్ లూజ్ స్టిచ్ ఉంటది కదా! అది గూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసుకుంటే ఏంటంటే, మనము ఫ్రిల్ అది అటాచ్ చేస్తాం కదా! ఫ్రాక్‌కి ఇంకప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటది. నడుము లూజ్ గూడా చెక్ చేసుకొని, ఇటు పక్కన ఎంత కుట్టు వేసుకోవాలో చూసుకొని, ఆ కుట్టయితే వేసేసుకోండి. ఒకసారయితే కుట్టేసిన తర్వాత ఎట్లా వచ్చిందో చూడండి. బావుంది కదా! ఇంక ప్రతిసారి అవుట్‌పుట్ అని అంటున్నానని అనుకోవద్దు. మనం కుట్టిన తర్వాత ప్రతిసారి ఎట్లా ఉందో చూసుకుంటూ కుట్టుకోవాలి కదా! బిగినర్స్ అయితే గనక తప్పకుండా ఆ పని చేయాల్సిందే. మనం మొత్తం అంతా కుట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మిస్టేక్ ఏమన్నా ఉంటే ఏం చేయలేం కదా! మళ్ళీ అది మొత్తం విప్పి కుట్టడానికైతే ఇంక విసుగొచ్చేస్తది. ఇంక స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పోయిద్ది బిగినర్స్‌కైతే గనక. సో, మనం వేసే ప్రతి చిన్న స్టిచ్ అయినా సరే జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వేయాలి. వేసిన తర్వాత కూడా చూసుకోవాల్సిందే. మనం సైడ్ లూజ్ అయితే ఒక పక్కనైతే అడ్జస్ట్ చేసేసాం కదా! అంటే మనం బొందు అటాచ్ చేసిన వైపు సైడ్ లూజ్ అయితే అటాచ్ చేసాం కదా! ఒకసారి అది ఫ్రాక్ తీసుకొని ఆ లూజ్ కూడా కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసుకుంటూ కుట్టండి. ఇప్పుడైతే మనము ఫ్రాక్ పార్ట్ అయితే అటాచ్ చేసేద్దామండి. కుడదాము. ఫస్ట్ అయితే షార్ట్ ఫ్రిల్ కుడదామండి. మనం షార్ట్ ఫ్రిల్ కోసం కట్ చేసిన క్లాత్ ఉంది కదా! అది తీసుకొని దాన్నయితే ఫస్ట్ కుచ్చులైతే పెట్టేసుకుందాము. మధ్యలోకి ఫోల్డ్ చేసేద్దాము. మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి. మధ్యలోకి ఎలా ఫోల్డ్ చేయాలంటే కరెక్ట్ సైడే పైకి రావాలి. కరెక్ట్‌గా ఉన్నది పైకి రావాలి. రాంగ్‌ది లోపలికి వెళ్ళాలి. అంటే ఇది ప్లెయిన్ క్లాత్ కదా! మీకు అర్థం అవ్వదేమో అనేసి చెప్తా ఉన్నాను. పెట్టేసి ఫస్ట్ అయితే అటాచ్ చేసేసేయండి 2. పొడుగ్గా క్లాత్‌ని అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే ఈజీ అవుతదనమాట. కాటన్ అయితే డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు కానీ ఈ క్లాత్‌నయితే ఆపలేము. మనం అటాచ్ చేసి కుట్టేసిన తర్వాత ఇంకా కటింగ్‌లో క్రాస్‌లు గాని అవి ఇవి ఏమన్నా ఉంటే గనక వంకర్లు అవన్నీ కూడా కట్ చేసేసుకోండి. మనం కుట్టే స్టిచ్ ఎట్లనో స్ట్రెయిట్ గానే ఉంటదండి. సో, మనకి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే కుచ్చులు పెట్టుకుంటూ రావాలి నీట్‌గా. కుచ్చు సైజ్ అనేది ఈక్వల్‌గా మెయింటైన్ చేసుకుంటూ రావాలండి. అప్పుడే మనకి అందంగా ఉంటది చూడటానికి ఫ్రాక్ అయితే. ఈ క్లాత్‌తో నేను ఒక పెద్ద ఫ్లవర్ లాగా చేసి ఫ్రాక్‌కి ఫ్రంట్ అయితే పెడదామనేసి అనుకున్నానండి. కానీ నాకైతే క్లాత్ అయితే సరిపోలేదు. 1 ½ మీటర్ క్లాత్ శారీ పన్నా క్లాత్ దీనికే సరిపోయింది. ఫ్రాక్ అయితే సరిపోతదేమో అనుకుని 1 ½ తీసుకున్నాను. ఫ్లవర్ గూడా పెద్దది చేసేసి పెట్టేసుంటే బావుండేది. బట్ దట్స్ ఓకే. నేను తర్వాత ఫ్యూచర్‌లో మీకు చూపిస్తానండి. ఫ్లవర్స్ కూడా చేసి చక్కగా ఫ్రాక్ మీద అటాచ్ చేసుకునేటట్టు. కుచ్చులు పెట్టుకునేటప్పుడు మన ఫ్రాక్ యొక్క నడుం లెంత్ ఉంటది కదా! నడుం పొడవు అది కూడా ఒకసారి కొలుచుకుంటూ కుచ్చులు పెట్టుకోండి. కొన్నిసార్లు మనము లాస్ట్‌కొచ్చేసరికి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తది. ఈ ఫ్రిల్స్ ఉన్న ఫ్రాక్స్‌కేంటంటే మనము క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకోవాలండి బాగా. అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. అదే మిరాకిల్ అన్నమాట. మామూలు ఫ్రాక్స్ ఏ ఫ్రిల్ లేకుండా నార్మల్ ఫ్రాక్ అయితే ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఆలోచన లేకుండా కుట్టేసేసుకోవచ్చు. బట్ ఇవి మాత్రం జాగ్రత్తగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూసారా నేనెట్లా కొలుచుకుంటున్నానో బాడీ పార్ట్ నడుముది పెట్టుకుంటూ సేమ్ మీరు కూడా అట్లనే చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ షార్ట్ ఫ్రిల్ అయితే కుట్టడం అయితే అయిపోయిందండి. కింద ఫ్రాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేద్దాము. కింద ఫ్రాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే నేనైతే ఫస్ట్ లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్‌కి నాకు కొంచెం అతుకు పడిందండి మధ్యలో.
ఆ అతుకునైతే జాయిన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ మిడిల్‌లోకి. జాయిన్ చేసేసుకున్న తర్వాత కుచ్చులైతే పెట్టుకోవాలి. ఈ మోడల్ ఫ్రాక్‌కి ఏంటంటే మనకి ఒరిజినల్ క్లాత్ ఎంత పొడవుంటే లైనింగ్ గూడా అంతే పొడవు ఉండాలనమాట. సేమ్ 2 ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి క్లాత్ పొడవు. అప్పుడే మనము కింద జాయిన్ చేసుకోవటానికైతే అవుతది క్లాత్. పర్చేస్ చేసేటప్పుడే ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైతే నేను కుర్చీలు పెట్టేసేసుకుంటున్నాను లైనింగ్‌కి. లైనింగ్‌కి కూడా మనం చక్కగా ఫ్రిల్ పెట్టుకొని కుట్టుకుంటే ఏంటంటే పిల్లలు నడిచేటప్పుడు ఏమి ఇబ్బంది పడరండి. లోపల లైనింగ్ కూడా ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే నాది అయిపోయిందండి. లైనింగ్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవటం. ఎట్లా వచ్చిందో చూసేయండి. లుక్ అయితే చాలా బావుంది. ఇది కూడా నడుము కొలుచుకుంటూ కుట్టండి కుట్టేటప్పుడు. ఎట్లా అంటే మనకి ఫ్రాక్ నడుము ఉంటది కదా! అది కూడా కొలుచుకుంటూ కుట్టండి. ఎక్సెస్ ఉంటే గనుక కట్ చేసేయండి. కుట్టేటప్పుడు ఏంటంటే పక్కన ఆది ఫ్రాక్ అనేది కంపల్సరీ ఉంచుకోండి. మనం అది మెజర్ చేసుకోవడానికైతే ఈజీ అయిపోతది. ఒకవేళ మీకు మెజర్‌మెంట్స్‌తో ఫ్రాక్స్ కావాలనుకుంటే గనుక చెప్పండి. తప్పకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియోస్ అయితే పోస్ట్ చేయటం అయితే లేట్ అవుతుందండి. ఎందుకంటే పాప పడుకున్నప్పుడే నేను ఈ వర్క్ అంతా చేసుకోవాలి. తను పడుకున్నప్పుడు ఏంటంటే ఒకరోజు కటింగ్, స్టిచ్చింగ్ చేస్తాను. ఇంకో రోజు ఎడిటింగ్, ఇంకో రోజు వాయిస్ చెప్పడం. అట్లా తను డైలీ పడుకునేది రోజుకి ఒక గంటే పడుకుంటది. సో, తను పడుకున్న టైంలోనే నేను వర్క్ చేసుకోవాలి. కన్ఫర్మ్‌గా రకరకాల మోడల్స్ అయితే నేను కుట్టి పోస్ట్ చేస్తానండి. స్టే ట్యూన్ టు ద ఛానల్. ఇప్పుడు నేనైతే లైనింగ్‌కి అటాచ్ చేస్తూ పైన ఒరిజినల్ క్లాత్ ఉంది కదా! ఒరిజినల్ క్లాత్‌కి కూడా కుచ్చులు పెట్టుకుంటూ లైనింగ్‌కి అయితే జాయిన్ చేసేస్తున్నాను. మీరు చూడండి ఇట్లా చేస్తే ఏంటంటే మనకి మనం కుచ్చు సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఏంటి, ఇంకా ఎక్సెస్ క్లాత్ ఎంతుంది, ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈజీ అయిపోతది. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఫస్ట్ అయితే కుచ్చులు పెట్టుకొని తర్వాతయితే లైనింగ్‌కి జాయిన్ చేసుకోవచ్చు. నేను రెండిటిని ఒకేసారి జాయిన్ చేసుకుంటూ ఫ్రిల్‌ని పెట్టేసేస్తున్నాను. ఇప్పుడైతే కుచ్చుని పెట్టేసాను కదా! కుచ్చు పెట్టేసిన తర్వాత ఏంటంటే, నేనిప్పుడు కుట్టే మోడల్ చూసారు కదా! కింద ఫినిషింగ్ ఎట్లా వచ్చిందో దానికోసం అయితే నేనిక్కడ ఫ్రాక్‌ని చూసారా? తిరగేసాను. తిరగేసిన తర్వాత ఈ రెండిటిని కూడా జాయిన్ చేసేస్తున్నాననమాట. లైనింగ్ ఎడ్జ్‌నిను, ఈ ఒరిజినల్ క్లాత్ ఎడ్జ్‌ని కూడా. ఆ రెండిటిని కూడా జాయిన్ చేసుకుంటూ పొడుగ్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. జాగ్రత్తగా కుట్టుకోండి. ఇలా పొడుగు స్టిచ్ కదా! ఫ్రాక్ ఫ్లేర్ ఎక్కువే ఉంది. సో, మనం ఇంత పొడుగుగా కుట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే, కొన్నిసార్లు దారం అది అయిపోయే ఛాన్సెస్ ఉంది. చూసుకోకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోతాము. చెక్ చేసుకుంటూ కుట్టండి. ఈ మోడల్ ఫ్రాక్ అసలు వేసుకుంటే నిజంగా బార్బీ డాల్ ఫ్రాక్ లాగే ఉందండి. చాలా బావుంది. నేను ఎందుకు కింద లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ 2 కూడా ఒకేలాగా ఉండాలి. కింద ఫ్రాక్‌కి కూడా అని ఎందుకు అన్నాను ఇప్పుడు మీకు అర్థమైందా? రెండిటిని కూడా నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసేసిన తర్వాత కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మొత్తము ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. మనం ఇందాక తిరిగేసాం కదా! అది మొత్తం ఇట్లా ఓపెన్ చేస్తే మీకు చూసారా? ఇందాక నేను ఫ్రాక్‌లో చూపించిన ఫినిషింగ్ అయితే వచ్చేసింది. చాలా ఈజీ అండి. బావుంటది. కాపోతే లైనింగ్ కొంచెం షార్ట్‌గా పెట్టుకుంటేనే అప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అనేది వెనక్కి తిరుగుతదనమాట. లుక్ అయితే అదిరిపోయింది కదా అండి! చాలా బావుంది. పిల్లలకి వేసినా కూడా చాలా క్యూట్‌గా ఉంటదనమాట ఈ మోడల్ అయితే గనక. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రిల్‌ని కింద ఫ్రాక్ పార్ట్‌కైతే అటాచ్ చేసేస్తున్నాను. ఈ మల్టిపుల్ లేయర్స్ ఇట్లా కుట్టేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా కుట్టాలండి. కొన్నిసార్లు క్లాత్ ఒకదాని మీద ఒకటి పడిపోతది. అది ఎక్కువ క్లాత్ మల్టిపుల్ లేయర్స్ ఉంటది కాబట్టి అది విప్పుకొని మళ్ళీ కుట్టడం గూడా ఇబ్బందే. సో, చక్కగా జాగ్రత్తగా కుట్టేసేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఫ్రాక్ మోడల్స్ కావాలో గూడా కామెంట్ చేయండి. నేను అయితే వీడియోస్ అయితే తీసి పెడతాను కన్ఫర్మ్‌గా. నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ వీడియోస్ క్లియర్‌గా ఉన్నాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు చేంజ్. ఈ వీడియో గనుక మీకు నచ్చి, మీకు నిజంగా అర్థమైంది స్టిచ్చింగ్ అని అనుకుంటే గనుక మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి వీడియోని. ఇప్పుడు చూసారా ఇదైతే కంప్లీట్ అయిపోయింది అటాచ్ చేయటము. ఇప్పుడైతే బాడీ ఫ్రాక్ పార్ట్ రెండిటిని కూడా జాయిన్ చేసేసుకుంటూ పొడుగ్గా స్టిచ్ అయితే వేసేసుకుందాము. స్ట్రెయిట్ స్టిచ్ అన్నమాట. జాగ్రత్తగా కుట్టండి కుట్టేటప్పుడు. వీడియోని అయితే ఫాలో అయిపోండండి. మీకు చాలా ఈజీగా అనిపిస్తది. రెండిటిని జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి కదా! మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా కుట్టుకోండి. మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు. చక్కగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్‌ని కూడా కింద వైపుకి లాక్కుంటూ చక్కగా
ఎక్కడ ఫ్రిల్స్ ఒకదాని మీద ఒకటి లేకుండా చూసుకుంటూ కుట్టుకోండి. స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. సింపుల్ అన్నమాట. కాపోతే మనకి పేషెన్స్ ఉండాలి. ఓపిక, టైం అనేది ఉండాలి. అవి లేకుండా క్లాత్‌నయితే కట్ కూడా చేయొద్దు. ప్రాపర్ టైం ఇవ్వగలను, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అని అనుకున్నప్పుడు మాత్రమే కట్ చేయండి బిగినర్స్ అయితే గనక. హడావుడిగా అయితే అసలు ఏ పని చేయొద్దు. హడావుడిగా చేశామంటే ఇంకా స్టిచ్చింగ్‌లో, కటింగ్‌లో ఫాల్ట్ అయితదో, స్టిచ్చింగ్‌లో ఫాల్ట్ అవుతదో చెప్పలేము కదా! ఎప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతదో. సో, మనం ప్రాపర్ టైమ్ ఇవ్వగలిగినప్పుడే మనము స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. హడావుడిగా కుట్టేసే టైలర్స్ ఆల్రెడీ మన క్లోత్స్‌ని ఎట్లా పాడు చేశారో ఎవరో ఒకళ్ళం ఏదో ఒక టైంలో ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాం కదా! సో, ఇంక అదే ఎగ్జాంపుల్ అన్నమాట. పేషెన్స్‌గా కుట్టాలి. ఇప్పుడైతే నేను రెండిటిని జాయిన్ చేసేసానండి. లుక్ అయితే చాలా బావుంది కదా! ఒకసారయితే చెక్ చేసేసుకున్నాను. ఇంకా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానన్నమాట ఇప్పుడే. ఫినిషింగ్ అయితే చాలా బావుందండి. ఎక్కడ దారాలైతే అసలు అనిపించట్లేదు. ఇప్పుడైతే గనక ఇంకా సెకండ్ సైడ్ కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను. రెండో వైపు కూడా. హ్యాండ్స్ జాయిన్ చేయలేదు కదా ఫస్ట్‌లో. దాన్ని ఇప్పుడు జాయిన్ చేస్తున్నానన్నమాట. జాయిన్ చేసుకుంటూ ఇంకా ఇంకొక సైడ్ ఉంది కదా! అది కూడా జాయిన్ చేసేసుకోవాలి. అది కూడా పెట్టేసేసుకొని చక్కగా మన బాడీ పార్ట్‌నయితే జాయిన్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ జాయిన్ చేసుకోవటం అయితే అయిపోయిన తర్వాత కింద ఫ్రాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి కదా! ఈ ఫ్రాక్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా జాయిన్ చేయండి. మనం పెట్టుకున్న షార్ట్ ఫ్రిల్ కూడా చక్కగా ఒకదాని మీదకి ఒకటి రావాలి. కిందేమో మన ఫ్రాక్‌ది కూడా చక్కగా ఒకదాని మీద ఒకటి రావాలి. 4 ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకొని చక్కగా సైడ్ అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసుంటే గనక నేను లైనింగ్‌నయితే జాయిన్ చేయలేదు. ఓన్లీ ఫ్రాక్ పార్ట్ వరకే జాయిన్ చేసుకుంటూ వచ్చాను. ఫ్రాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రాక్‌నయితే రివర్స్ చేసేసి లైనింగ్‌నయితే జాయిన్ చేసుకుంటూ రండి. కింద నుంచి పైకి లైనింగ్‌నయితే జాయిన్ చేసుకుంటూ రండి. మీకు ఈజీ అయిపోతదనమాట. ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేరు, లైనింగ్ జాయింట్ వేరు. 2 లైనింగ్స్‌ని విడిగా జాయిన్ చేశాను. ఫ్రాక్‌ని విడిగా జాయిన్ చేశాననమాట. అప్పుడే ఫినిషింగ్ అయితే బావుంటది. సైడ్ ఫ్రాక్ మనం తిరగేస్తే లుక్ అయితే బావుంటదనమాట. రెండిటిని కలిపి జాయిన్ చేసేసామంటే అసలు లుక్ అయితే అస్సలు బాగోదు. జాయిన్ చేసుకోవటం అయితే అయిపోయింది కదా! ఇంకా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఈ ఫ్రాక్ ఇంకింతే అండి. అదే వేవీగానే ఉంటది. మనం ఏ కుచ్చు పెట్టినా కూడా. ఇంకా లుక్ అట్లనే ఉంటది. వేసుకుంటే చాలా బావుంటది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అవుట్‌పుట్ ఒకసారి అయితే చూసేయండి. అమేజింగ్ కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.